ఈ కార్యక్రమ ప్రాయోజకులు సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ వై ప్రమోద, మాతృశ్రీ సంతాన సాఫల్య కేంద్రం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, స్పెన్సర్స్ పక్క వీధిలో, కడప. అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 25వ తారీఖు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ జూలై 25వ తారీఖున 1978వ సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్ జన్మించిన కారణంగా ఈ దినాన్ని వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. నా పేరు వై ప్రమోద, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృశ్రీ ఐవీఎఫ్ క్లినిక్, కడప. ఈ మాతృశ్రీ ఐవీఎఫ్ క్లినిక్ నందు సంతానం లేని దంపతులకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో తెచ్చి చికిత్స అందించబడుతూ ఉంది. ఇక్కడ ప్రపంచ స్థాయి టెక్నాలజీలో చికిత్స చేయడానికి తగిన స్పెషలిస్టులు, తగిన వాతావరణం, తగిన ఎక్విప్మెంట్ కలిగి ఉంది. మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి ఒక వరం. కానీ మన మారుతున్న జీవన శైలికి అనుగుణంగా పని ఒత్తిడి మూలన కావచ్చు, వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వల్ల కావచ్చు, ఊబకాయం వల్ల కావచ్చు, చాలామంది మహిళలు ఈ మాతృత్వానికి దూరం అవుతూ ఉన్నారు. మొట్టమొదట 1978లో మొట్టమొదటిసారి ఐవీఎఫ్ ప్రక్రియ జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో అడ్వాన్సెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ మన వైపు నుండి కూడా ఈ ఫ్యాక్టర్స్